watching me for the first time, welcome to my channel. I am Chandrika and if you are my subscriber, thanks for watching me again. ఈ రోజు నేను ఫెస్టివ్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు మనకి దసరా దగ్గరలో ఉంది కదా, సో దసరాకి ఈ మేకప్ లుక్ ట్రై చేయొచ్చు. ఇది చాలా 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 సింపుల్ అండ్ ఈజీ మేకప్ లుక్. చాలా మినిమం ప్రోడక్ట్స్ తో ఈ లుక్ క్రియేట్ చేసేయచ్చు. సో నేను ఈ లుక్ ఎలా క్రియేట్ చేశానో చూసేస్తారా మరి? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, ఫస్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫేస్ మేకప్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఐలిడ్ పైన అప్లై చేయడానికి నివియా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఐలిడ్ పైన కాబట్టి జస్ట్ ఎంత సరిపోతుంది. సో కొంచెం మాయిశ్చరైజర్ తీసుకుని ఫింగర్స్తోనే ఐలిడ్ మొత్తం అండ్ పైన అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ప్రైమర్, బ్లూ హెవెన్ ప్రైమర్ అప్లై చేస్తున్నా. ఈరోజు క్రియేట్ చేసే లుక్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా క్రియేట్ చేసేయచ్చు. కిస్ బ్యూటీ కాంటోర్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి ఈ షేడ్ తీసుకుంటున్నాను. ఫింగర్తో మొత్తం ఐలిడ్ అంతా అప్లై చేసిన తర్వాత స్పాంజ్తో మొత్తం కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నాను. సో మొత్తం నీట్గా ఐలిడ్ అంతా కన్సీల్ అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రోస్. బ్రో బ్రష్ తీసుకుని నా ఐబ్రో గ్యాప్స్ ఫిల్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ ఐ షాడోతోనే ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. నేను మరీ డార్క్గా చేయట్లేదు, మరీ లైట్గా చేయట్లేదు. కన్సీలర్ని సెట్ చేయడానికి ఏడియస్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నా. పౌడర్ బ్రష్తో కొంచెం తీసుకొని ప్రోడక్ట్ ఎక్సెస్ టెస్ట్ ఆఫ్ చేసేసి ఐలిడ్ పైన సెట్ చేస్తాను. ఐ మేకప్కి బేస్ అయిపోయింది. కా బ్లెండింగ్ బ్రష్ తీసుకొని మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్ తీసుకుంటున్నాను. ఎక్సెస్ టెస్ట్ ఆఫ్ చేసి క్రీజ్ పైన చాలా లైట్ హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండ్ చేసేటప్పుడు బ్రష్ని చాలా లైట్గా పట్టుకోవాలి, అంత హార్ష్గా బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్ తీసుకుంటున్నాను. తీసుకుని ట్రాన్సిషన్ షేడ్ కింద అప్లై చేస్తున్నాను. ఎక్సెస్ టెస్ట్ ఆఫ్ చేసి అండ్ అదే కలర్ని అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేస్తున్నాను. చేసి ట్రాన్సిషన్ షేడ్ కింద కూడా సేమ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఇందాక తీసుకున్న బ్లెండింగ్ బ్రష్ బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ కలర్ ఐ షాడో, ఇందాక అప్లై చేసాం కదా కలర్ అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్లో, సేమ్ అక్కడే ఈ బ్లాక్ ఐ షాడో అప్లై చేయాలి. అప్లై చేసి నీట్గా బ్లెండ్ చేయాలి. అగైన్ మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్ అండ్ ఇది రెండు మిక్స్ చేసి మళ్ళీ సేమ్ అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్లోనే అప్లై చేస్తున్నాను. ఎందుకు అక్కడ అప్లై చేస్తున్నానంటే అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్ నాకు బాగా డార్క్ కలర్ కావాలి. నెక్స్ట్ మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి గోల్డ్ క్రీమీ కలర్. సో ఫస్ట్ దీన్ని నా ఐలిడ్ పైన అప్లై చేస్తున్నా. ఐలిడ్ పైన అంటే అవుటర్ అండ్ ఇన్నర్ కార్నర్స్లో మనం ఇందాక కలర్ బ్లెండ్ చేసాం, మిడిల్ పార్ట్ వదిలేసాం. సో వదిలేసిన మిడిల్ పార్ట్లో ఈ గోల్డ్ షేడ్ అప్లై చేస్తున్నా. ఈ గోల్డ్ షేడ్ అప్లై చేస్తున్నా. నేను ఫింగర్తోనే అప్లై చేస్తున్నా. నీట్గా బ్లెండ్ చేస్తున్నాను కలర్ అంతా. మనం అనుకున్న కలర్ వచ్చే వరకు అప్లై చేయొచ్చు. నేనైతే 2 times అప్లై చేసాను. ఒక కార్నర్స్లో అప్లై చేసిన కలర్ మళ్ళీ తీసుకుని ఈ 2 కలర్స్ని బ్లెండ్ చేయాలి. సో అలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాష్ లైన్స్ ఉంటాయి కదా, అవి ఏమి కనిపించవు, కలర్ మొత్తం నీట్గా కనిపిస్తుంది అండ్ ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కూడా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక గ్లిటర్ ఐలైనర్ తీసుకున్నాను, హిరోయిరోడది తీసుకుని నేను గోల్డ్ ఐ షాడో అప్లై చేశాను కదా, దాని మీద కొంచెం అప్లై చేసి ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నాను. సో ఐ మేకప్ పై పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ మేకప్. సో ఫేస్ మేకప్ కోసం ఫస్ట్ గుడ్ వైబ్స్ టోనర్ అప్లై చేస్తున్నా. సో మనం ఆల్రెడీ ఐ మేకప్ చేసేసాం కదా, సో టోనర్ స్ప్రే చేసేటప్పుడు మన ఐస్ని కవర్ చేసి స్ప్రే చేయాలి. టోనర్ స్కిన్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ట్యాప్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను టోనర్ తర్వాత సీరం, మాయిశ్చరైజర్ అండ్ సీసీ క్రీమ్ 3 అప్లై చేశాను. ఆ 3 రికార్డ్ అవ్వలేదు. సో టోనర్ తర్వాత సీరం, గుడ్ వైబ్స్ సీరం అప్లై చేశాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా సీరం ఎలా అప్లై చేయాలో. సో ఫస్ట్ సీరం అంతా డ్రాప్స్ వేసుకుని జస్ట్ స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్కిన్ అంతా. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్, నివియా మాయిశ్చరైజర్ అప్లై చేశాను. తర్వాత సీసీ క్రీమ్, లాక్మీ 9to5 సీసీ క్రీమ్ అప్లై చేశాను. సో నాకు న్యాచురల్గా కావాలి ఈ లుక్, అందుకని నేను సీసీ క్రీమ్ అప్లై చేశాను. అండ్ సో చాలా లైట్గా అప్లై చేశాను. నెక్స్ట్ కన్సీలర్ నేను కిస్ బ్యూటీ కన్సీలర్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి తీసుకుంటున్నా ఈ షేడ్.
మనకి ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ కన్సీలర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం బేస్ అప్లై చేసింది మన ఫౌండేషన్ కానీ సీసీ క్రీమ్ కానీ ఫ్లాలెస్గా కనిపించాలంటే మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే మన బేస్ ఫ్లాలెస్గా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈరోజే చేశాను. రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీక్లో వన్స్ చేసినా సరిపోతుంది. నేనైతే మేకప్ వీడియోస్ చేసే ముందు చేస్తాను. సో కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నాను నీట్గా. నేను ఇప్పుడు తీసుకున్న షేడ్ కొంచెం లైటర్ షేడ్, అందుకని కొంచెం లైట్గా కనిపిస్తుంది. అండర్ ఐస్ కూడా కన్సీల్ చేయాలి. నెక్స్ట్ ఒక స్పాంజ్ తీసుకుని కన్సీలర్ మొత్తం నీట్గా బ్లెండ్ చేస్తున్నాను ఫేస్ అంతా. నెక్స్ట్ ఏడిఎస్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఈ కాంపాక్ట్ నా ఫేవరెట్, ఎందుకంటే చాలా ఈజీగా మన స్కిన్లో బ్లెండ్ అవుతుంది అండ్ ఈజీగా సెట్ అవుతుంది. సో ఫేస్ అంతా ఈవెన్గా కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేస్తున్నాను. అండ్ నెక్కి కూడా సేమ్, ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా కనిపించడానికి అప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నేను మేకప్ ఫిక్సర్ స్ప్రే చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్తో ఒకసారి ట్యాప్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఏదైనా ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ మనకి ఎక్కడైనా హెవీగా అనిపించినప్పుడు ఒకసారి మేకప్ ఫిక్సర్ స్ప్రే చేసి బ్లెండ్ చేయొచ్చు. సివానా కలర్స్ నా ఫేవరెట్ ప్యాలెట్. ఈ కాంటోర్ షేడ్ తీసుకుంటున్నాను. చీక్ బోన్స్, జాలైన్, ఫోర్ హెడ్ అండ్ నోస్ కాంటోర్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ప్యాలెట్ నుంచి ఈ బ్రాన్జర్ షేడ్ అప్లై చేస్తున్నాను. ఇది మ్యాట్ షిమ్మర్ కాదు. అండ్ లాస్ట్ హైలైటర్, ఈ హైలైటర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్రాబోన్ అండ్ ఇన్నర్ కార్నర్స్ హైలైట్ చేస్తాను. సో బ్రాబోన్ అండ్ ఇన్నర్ కార్నర్ హైలైట్ చేస్తే ఐ మేకప్ లుకే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ చీక్ బోన్స్, నోస్ అన్నీ హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్. సో ఇది మ్యాట్ లిప్స్టిక్, బట్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ కాదు. సో కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బట్ ఈ షేడ్ అయితే ఈ లుక్కి చాలా సెట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఐ మేకప్ ఒకటి కంప్లీట్ చేయాలి. మెబ్లిన్ కాజల్ తీసుకుని వాటర్ లైన్ పైన అప్లై చేస్తున్నా. లో వాటర్ లైన్కి అండ్ అప్పర్ వాటర్ లైన్కి కాజల్ అప్లై చేస్తున్నాను. సో ఐస్ కొంచెం పెద్ద కనిపిస్తుంది. నెక్స్ట్ లాక్మీ ఐలైనర్. సో ఇది లిక్విడ్ ఐలైనర్. సో లిక్విడ్ ఐలైనర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వింగ్ లైనర్ డ్రా చేస్తున్నాను. సో మన మేకప్ పాడైపోవడానికి కానీ హైలైట్ అవ్వడానికి కానీ రెండిటికి ఐలైనరే బేస్. సో నీట్గా టైం తీసుకుని అప్లై చేయాలి. ఐలాష్ కర్లర్ తీసుకుని లాషెస్ని కర్ల్ చేసి మస్కారా, నేను మేబ్లిన్ మస్కారా అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఒక స్మాల్ ఐ షాడో బ్రష్ తీసుకుని మనం ఐలిడ్ పైన అప్లై చేసాం కదా గోల్డ్ కలర్, మనం ట్రాన్సిషన్ షేడ్ అప్లై చేసాం కదా దాన్ని 2 sides వచ్చేస్తున్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ బొట్టు పెట్టుకుంటున్నాను, నా బ్లౌజ్ కలర్. ఓకే, మేకప్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్సింగ్. నెక్స్ట్ హెయిర్ స్టైల్. నేను ఈ హెయిర్ స్టైల్ ఎలా క్రియేట్ చేశానో కంప్లీట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సో క్రింప్ హెయిర్ స్టైల్ ఎలా చేయాలి అనేది, ఏ టూల్స్ లేకుండా క్రింపర్ కానీ స్ట్రైట్నర్ కానీ ఏది లేకుండా ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో అది ఐ కార్డ్స్లో పెడతాను, చూడండి. అండ్ లాస్ట్లో జ్యువెలరీ మొత్తం పెట్టేసుకున్నాను, ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ అన్నీ. సో యా, దట్స్ ఇట్. దిస్ ఈస్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ మేకప్ లుక్. ఈ మేకప్ లుక్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫెస్టివల్ టైమింగ్స్లో మీరు ఎలాంటి మేకప్ లుక్స్ ఇష్టపడతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మేకప్ లుక్స్ చూడాలనుకుంటే, ఎలాంటి మేకప్ లుక్స్ చూడాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Please don't forget to subscribe to my channel. Thanks for watching this video. Bye bye.